ఓం మహతియే నమః. ఓం అనంతాయ నమః. ఓం దుర్గరూపిణ్యే నమః. ఓం దుర్గాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహాలక్ష్మ్యే నమః. ఓం శంకరాయ నమః. చెయ్యి పూజ చెయ్యి. ఇంకా ఎంతసేపు? 1 గంటే కదా, తర్వాత బయటికి పోవాల్సిందే కదా. ఓం మహాలక్ష్మ్యే నమః. ఓం మహాగౌర్యే నమః. హలో, ఏమైంది డాక్టర్? నీకు ఫోన్ మధ్యలో కట్ చేసి మళ్ళీ చేస్తే తీయవేంటి? కొంపతీసి మా నాని గాని మళ్ళీ వచ్చాడా? అవును, వచ్చాడు. నాని, ఆ ఫోను నాకేం తెలీదురా, నాకేం తెలీదు. నార్మల్ నాని! ఓం భారతాయ నమః. ఓం శుభాయ నమః. ఓం భారతాయ నమః. నాని! నాని! ఓం భువనాయ నమః. ఓం శుభాయ నమః. నాకేం తెలీదురా. చేసిందంతా చేసి ఇంకా ఏమి తెలియదంటావా? నాని! నిన్ను అబద్ధాలు ఆడి ఆడి నీకు విసుగు రావట్లేదేమో, కానీ నాకు మాత్రం వినే ఓపిక లేదు. ఓం సర్వలోకేశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞానాయ నమః. అబ్బా, కాపాడండి! సోమరాజు! సోమరాజు! ఒరేయ్ 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 నాని, ఏంట్రా, వదలరా. ఏయ్! మధ్యలో వచ్చావంటే మావయ్యను కూడా చూడను. ఒరేయ్ ఒరేయ్ నాని, వదలరా, నిజంగా చచ్చిపోయేలా ఉంది. అవును, నువ్వు పెట్లు బాగా కాస్తావంట కదా. ఇప్పుడు చెప్పు, నేను అత్తని చంపేస్తానా లేదా? చెప్పు. ఒరేయ్ వదలరా, దాన్ని చచ్చిపోయేలా ఉంది. వదలరా, నిజంగా చచ్చిపోయేలా ఉంది. వదలను, వదలను. ఓం మహాగౌర్యే నమః. ఓం చంద్రికాయ నమః. తప్పులని నువ్వు చేసి అమాయకురాలైన నా టైలర్ని ఇరికిస్తావా? అందరూ టైలర్ని అసహించుకునేలా చేస్తావా?
సర్వలోకేశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞానాయ నమః. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా టైలర్ని నా నుంచి విడదీయాలని చూస్తావా? ఓం శాంతాయ నమః. ఓం శాంభవే నమః. ఈరోజు డాక్టర్ని అకౌంటెంట్ని కలవకపోయింటే ఇంకా టైలర్ని ఆశయించుకుంటుండేవాణ్ణే కదా. చెప్పు, ఎందుకు ఎందుకు ఇదంతా చేశావు? ఓం సర్వలోకేశ్వరాయ నమః. చెప్పు. ఒరేయ్ ఒరేయ్ నాని వదలరా. వదలను. ఓం శాంభవే నమః. ఓం శాంతయే నమః. ఓం క్షయాయ నమః. ఓం ఉపేష్టాయ నమః. లేదు టైలర్, నా అత్తే కథను వదిలేస్తే ఇంకా తను చేసే అరాచకాలకి అంతే లేకుండా పోతుంది. నిన్ను ఎంత బాధ పెట్టింది, నిన్ను ఎన్ని మాటలు పడేలా చేసింది. వదలను టైలర్, వదలను. చావు. ఓం శాస్త్రాయ నమః. ఓం విద్యాయ నమః. చూసావా, నువ్వు ఎంత చేసినా నిన్ను వదలమంటోంది. అది నా టైలర్ అంటే. నువ్వు తన కాళ్ళ మీద పడ్డా నువ్వు చేసిన పాపం పోదు. ఓం శాంతాయ నమః. ఓం శాంభవే నమః. ఓం చంద్రికాయ నమః. गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि అమ్మ తనని నమ్ముకున్న భక్తులని ఓడిపోనివ్వదు. ఇక తను ఓడిపోతుందా? అమ్మని బొమ్మ అనుకునే వాళ్ళని మాత్రం ఏం చేస్తుందిలే అనుకుంటారు. చివరికి అనుభవిస్తారు. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అనుభవిస్తారు టైలర్, కానీ ఈలోగా నీలాంటి మంచి వాళ్ళని బాధ పెడుతున్నారు కదా. అయినా నువ్వెలాంటి దానివో తెలిసి కూడా అత్త చెప్పిన మాటలన్నీ ఎలా నమ్మేశాను నేను. నేను కూడా నిన్నెన్నో మాట్లాడినాను. ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే సరిపోతుందా టైలర్? అయ్యో, ఏంటండి ఆ మాటలు? తప్పండి, అలా మాట్లాడకూడదు. ఈరోజు పూజ పూర్తయ్యాక భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ ఆ అదృష్టం దక్కుతుందో లేదోనని భయపడ్డాను. అమ్మవారి దయ వల్ల మీరు నిజం తెలుసుకొని నన్ను అర్థం చేసుకున్నారు. నాకు అది చాలండి. సారీ టైలర్.
ఇప్పుడు చెప్పు టైలర్, మనతో ఇంతలో ఆడుకున్న అతని ఏం చేద్దాం? ఆ, ఇప్పుడేమీ అనొద్దు సారు, నేను చెప్తాను కదా. మీరు ముందు పైకి పదండి సారు. లేదు టైలర్, ఏదో ఒకటి చేయాలి. అమ్మ నాన్నకి చెప్పాలి, ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. అది కూడా సరిపోదు, పోలీసులకు అప్పగించి జైల్లో పెట్టించాలి. అయ్యో, నేను చెప్తానని చెప్పాను కదా సారు, మీరు పైకి వెళ్ళండి. సారు, నా మాట వింటారా లేదా? వింటాను టైలర్, ఇక నుంచి నీ మాటే వింటాను, ఇంకెవరి మాట వినను. అసలు నిన్ను సారు 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 ఆగండి, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటే చాలు అనుకున్నాను. చివరికి నా కోరిక నెరవేర్చావు తల్లి, అది చాలు తల్లి, చాలు. పిన్ని, నాకు తెలిసి మీ జీవితంలో ఈ రోజు భయపడినంతగా ఎప్పుడూ భయపడలేదు కదా పిన్ని. ఆయన నాతో ఛాలెంజ్ చేస్తే చేశారు, అమ్మవారితో ఛాలెంజ్ చేయడం ఏంటి పిన్ని? బుద్ధి లేకపోతే. బాగా సరదా తీరిపోయింది కదా పిన్ని. నేను ఒక్క అడుగు కదలలేదు, ఆయనతో మాట్లాడలేదు, కానీ ఎన్ని రోజులు లేంది ఈ రోజు నిజం తెలుసుకున్నారు. వచ్చారు, ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. అది అమ్మవారి పవర్ అంటే. అయినా ఇదంతా మీరు చేసుకున్నదే కదా పిన్ని. ఆయనకి టాబ్లెట్స్ గురించి నా మీద ఏదేదో చెప్పారు, అంతటితో ఊరుకోవచ్చు కదా. ఇంకా నన్నేదో చేసేద్దామని మిగతా విషయాలన్నీ ఆయనతో నిజాలు చెప్పారు. ఏమైంది? ఆయనకి అనుమానం వచ్చి అసలు నిజమేంటో తెలుసుకునేలా చేశారు. ఒక రకంగా మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. కాదు కాదు, మీ గొయ్యి మీరే తవ్వుకునేలా అమ్మవారు చేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి పిన్ని? నేనంటే ఇన్నాళ్ళు చాలా ఆలోచించి వదిలేశాను. మీరు మా మావయ్య గారి చెల్లెలు అని, ఆయన్ని ఏదో విషయాల్లో బెదిరిస్తున్నారని, ఆయన్నెక్కడ బజార్లోకి లాగుతారోనని చాలా ఆలోచించి నోరు మూసుకుని ఉన్నాను. కానీ ఇప్పుడు మీ మేనల్లుడికి తెలిసిపోయింది పిన్ని. నేను నోరు మూసుకున్నట్టు ఆయన నోరు మూసుకుంటారా? ఇప్పుడేం జరిగిందో చూశారు కదా. ఆయన మిమ్మల్ని చంపినా చంపేస్తారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకుంది మొదలు నేను ఎక్కడున్నానో వెతుక్కుంటూ వచ్చి మరీ మమ్మల్ని విడదీయడానికి రకరకాలుగా ప్రయత్నించారు. ఆయనతో మీ కూతురు పెళ్లి చేస్తానని చాలా కలలు కన్నారు. కానీ చివరికి మీ బతికే ఒక కలలాగా మిగిలిపోయింది పిన్ని. ఇప్పుడు నిజం తెలిసిన ఆయన మందు పాత్రతో సమానం.
ఎప్పుడు ఎలా పేల్తారో తెలీదు. అత్తయ్య గారు మావయ్య గారు వచ్చిన వెంటనే నిజాలన్నీ చెప్పి మిమ్మల్ని బయటకు గెంటించేయచ్చు. లేకపోతే ఏ అర్ధరాత్రైనా చిరాకు పుట్టి మీ గొంతు పిసికి చంపేయచ్చు. ఏమైనా జరగచ్చు. రోజులు కాదు, గంటలు లెక్క పెట్టుకోండి. ఇక మీ చాప్టర్ క్లోజ్. వచ్చావా శోభన్ రాజు? చూసావా ఎలా వార్నింగ్ ఇచ్చి వెళ్తోందో? అయినా వాడు అలా గొంతు పట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు? కొట్టాలా చంపాలా? నీకున్నదే కోడి మెదడంత బుర్ర. ఆ మాత్రం దానికి ఎందుకే పెద్ద తెలివితేటలున్నట్టు ఫోజులు కొడతావు? అంటే ఒకే దెబ్బకి ధరణిని ఇంట్లోంచి పంపించేద్దాం అనుకున్నాను శోభన్ రాజు. ఏంటి నువ్వు పంపించేది? ధరణి ఓడిపోతే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టావు. అదే నువ్వు ఓడిపోయి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ధరణి కండిషన్ పెట్టుంటే నీ పరిస్థితి ఏంటి? నీతో పాటు మళ్ళీ నేను కూడా రోడ్డు మీద పడి ఉండాల్సి వచ్చేది. ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన ఆలోచనలతో పిచ్చి పిచ్చి ప్లాన్ వేసావనుకో, చంపి పారేస్తాను. ఎందుకు సారు అంత కోపం? అసలు నువ్వు నన్ను ఎందుకు పైకి పంపించావు టైలర్? అత్త చేసిన పనులన్నీ గుర్తొస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఏదో ఒకటి చేయాలి టైలర్. ఇదిగో ఈ ఆవేశమే వద్దు అనేది. మీ బదులు నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చాను. మీరెక్కడ అత్తయ్య మావయ్యలు వచ్చాక నిజం చెప్పేస్తారేమోనని ఇప్పటికే భయపడి చస్తుంది. కరెక్ట్ కరెక్ట్ టైలర్. వచ్చాక చెప్పడం కాదు, ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి చెప్తాను. ఎందుకంత తొందర? నేను చెప్పేది పూర్తిగా వినండి సారు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఈ విషయం అత్తయ్య మావయ్యలకి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు? ఇంత మోసం చేసిందని వదిలేయాలా? అమ్మ నాన్నలకి తెలియాల్సిందే. ఈ అత్త ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిందే. అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. నాకు మీ అత్తయ్య గురించి ఎప్పుడో తెలుసు. అయినా ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పకుండా ఎందుకు భరించాను? మీ అత్తయ్య మావయ్య గారిని ఏదో విషయంలో భయపెడుతోంది సారు. ఇప్పుడు మనం ఏ నిజాలు బయట పెట్టినా ఎక్కడ ఆవిడ మావయ్య గారిని ఇబ్బంది పెడుతుందోనని భయపడి మౌనంగా ఉండిపోయాను. నాన్న హత్యకు భయపడ్డం టైలర్. నాన్న ఏ తప్పు చేయరు, ఎవరికి భయపడరు. నాకు తెలుసు సారు, మావయ్య గారు ఏ తప్పు చేయరు, ఆయన గొప్పవాళ్లే. కానీ భయపడాలంటే తప్పే చేయక్కర్లేదు కదా. పరువు మర్యాదలకి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. ఏ విషయంలో భయపెడుతుందో. అందుకే మీ అత్తయ్య ఏం చేసినా మావయ్య గారు ఏమీ అనలేకపోతున్నారు. చూడండి, ఇప్పుడు మీరు ఆవేశపడి చెప్పారే అనుకోండి, ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. కానీ మావయ్య గారు దేని గురించి అయితే భయపడుతున్నారో అది చేసి మరీ వెళ్తుంది. చివరికి మావయ్య గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అయ్యో సారు. సరే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఏమీ చేయొద్దు. ముందు ఎందుకు భయపెడుతుందో తెలుసుకుందాం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి అప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. మా సారు బంగారం. నా మాట వింటారు కదా? సరే, చెప్పాను కదా, ఇప్పటి నుంచి నీ మాట వింటానని. వింటాను. మా సారు బంగారం. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ సారు. ఏంటి? నేను మీకు మందులు మార్చి మిమ్మల్ని వశపరచుకోవాలని చూసిన అమ్మాయిని కదా. అబ్బా,
ఇప్పుడు ఆ విషయం ఎందుకు టైలర్? తప్పు అయిపోయింది, సారీ అని చెప్పాను కదా. అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి సారు. మీకు నిజం తెలిసింది కానీ మీకు తెలిసినట్టు ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాం కదా. అవును. అప్పుడు అందరి దృష్టిలో నేను తప్పులు చేసి మీ మందులు మార్చిన అమ్మాయినే కదా. అవును. అందుకని మీకు నిజం తెలియక ముందు నాతో ఎంత చిరాగ్గా కోపంగా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. అమ్మో, ఇప్పటికే టైలర్ని చాలా మాటలు అనేసాను, ఇంకా నేను తిట్టలేను టైలర్. అబ్బా, తిట్టడం అంటే నిజంగా తిడతారా ఏంటి? అన్నీ ఉత్తినే. ఏదైనా మాట్లాడితే షటప్ అనండి. మరి చనువు తీసుకుని దగ్గరకు వస్తే గెట్ అవుట్ అనండి. ఎవరికి అనుమానం రాకూడదు కదా సారు. ఏమో టైలర్, ఇంకా నేను నా మాటలు అనలేను. అననంటే ఎలా సారు? సరే, మీరు షటప్ అంటే షటప్ అని కాకుండా గెట్అవుట్ అంటే గెట్అవుట్ అని కాకుండా నేను వేరే ఏదైనా అనుకుంటాను. వేరే ఏదైనా అంటే? అంటే